బాబు జర వెనుక కోరి కొంచెం దూరం సార్. గంగపుత్రుల ఐక్యత, గంగపుత్రుల ఐక్యత, మత్స్య కార్మికుల ఐక్యత, మత్స్య కార్మికుల ఐక్యత, మత్స్య కార్మికుల ఐక్యత. కొంచెం గంగపుత్రుల ఐక్యత, గంగపుత్రుల ఐక్యత. జై గంగపుత్ర, జై గంగపుత్ర. మత్స్యకారులు మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత. అవునా రవి అడు మొత్తం ఉంటుంది. ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా జీవనరెడ్డి సార్ ఆధ్వర్యంలో, జిల్లా ఫిషర్మెన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిషర్మెన్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఇటు కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వెళ్ళి విచ్చేసిన మా మత్స్యకారులకు, గంగపుత్రులకు పేరు పేరున ఉదయ నమస్కారాలు. వాస్తవంగా ఈరోజు మత్స్యకారులకు అండగా ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు పిలిపించి మా వినతి పత్రాన్ని తీసుకొని ప్రభుత్వం ద్వారానే మనకు హద్దులు నిర్ణయిస్తే దీనికి ఇరిగేషన్, రెవెన్యూ వీళ్ళందరూ కలిసి చేస్తే ఇంకో గత మట్టి వస్తువులు పోయారు, కొనటోళ్ళు కొన్నారు, చిన్న తర్వాత ఇబ్బంది కావద్దని చెప్పని పెట్టి అని చెప్పని అప్పటిదప్పుడే గతంలో ఉన్న కలెక్టర్కు మంత్రి ద్వారా చెప్పించారు. ఈ గంట జీవన్ సార్దే. ఇప్పుడు హైడ్రా అనేది జీవన్ సార్తోనే ఇక్కడ ముందు నుంచి అమలు అవుతుంది. ఎందుకంటే ఎక్కడ ఏ మట్టి పోసినా, గొడవలైనా, ఏదైనా కానీ సారు మా మత్స్యకారులకు, గంగపుత్రులకు అండదండగా ఉండి వాళ్ళు ఎంత పెద్దవారైనా, వాళ్ళు ఏ కులాసులైనా, ఎంత రాజకీయ పలుకుబారున్నా అని ఎవరికి తలగోకుండా మాకు అండదండగా నిలుస్తుంది. కేవలం జీవన్ రెడ్డి సారే. రాజకీయంగా ఓటు హక్కు విధంగా లేదు, ఎవరికి హక్కులు ఉంటే వాళ్ళకే కావాలని ఉన్నది. దీనికి మాకు ఇలా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సందర్భంగా మాకు జీవన్ రెడ్డి సార్కి మా గంగపుత్రులు అందరి తరఫున మత్స్యకారులుగా శుభాకాంక్షలు. ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ కానీ, అట్లా తిప్పనపేట ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ కానీ, వివిధ గ్రామాలకు చెందినటువంటి యొక్క మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులందరూ కూడా ఈ దినోత్సవాన్ని ఇంత ఘనంగా చేస్తున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తుంది. వాస్తవంగా చేప అనేది వాళ్ళ మనకు పౌష్టిక ఆహారంగా భావించాలి. ఇప్పుడు కొన్ని సందర్భాలలో డాక్టర్లు నాన్ వెజ్ అవాయిడ్ చేయమని చెప్తారు, కానీ చేప తినమని చెప్పని ప్రోత్సహిస్తారు. చేప అది
నాన్ వెజ్ అనే కాకుండా వెజిటేరియన్ రూపంగా కూడా తినేటువంటి వస్తువు అని చెప్పండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతం లోపల బ్రాహ్మణ్స్ కూడా చేపలు తింటారు. దాన్ని ఏదైతుందో కౌస్ కింద కానీ లేకుండా నాన్ వెజ్ గా కానీ ఏదైతే మాంస కృతుల కింద దాన్ని భావించారు. అంత మంచి పౌష్టిక ఆహారము చేప అని చెప్పండి. వాస్తవంగా నేను గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి వచ్చినటువంటి వాడిని కాబట్టి నాకు ఈ మత్స్య పరిశ్రమతోని మొదటికెళ్ళి కూడా సంబంధం ఉన్నది. చేపల వృత్తిపై ఆధారపడేటువంటి ప్రధానంగా గంగపుత్రుల తర్వాత ఎక్కడైతే గంగపుత్రులు లేరో అక్కడ ముజిరాజ్ కులస్తులు కూడా ఏదైతుందో చేపల వృత్తిపై ఆధారపడతారని చెప్పండి. అటువంటి ఒక చేపల వృత్తిని ప్రోత్సహించే విధంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అది ఏ గ్రామ పరిధే కానీ చెరువు కుంటలపై పూర్తిగా ఆధిపత్యం అనేది ఆ గ్రామ పరిధిలో ఉండేటువంటి ఒక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకే కల్పింపచేయడం జరిగింది. వీళ్ళు చెరువులో ఏదైతుందో శిఖంలో పట్టా భూములు ఉంటాయి. చెరువు శిఖంలో పట్టా భూములు ఉన్నంత మాత్రాన్ని ఏదైతుందో ఆ చెరువులో నీరున్నంత వరకు ఆ భూ యజమానికి ఏ విధమైన హక్కు ఉండదు. ఇప్పుడు కొద్దిమంది ఏమిటంటే అంటే గ్రామాలలో కొద్దిమంది పెట్టుబడిదారులు ఏం చేస్తారు అంటే ఈ మత్స్య పారిశ్రామిక సహకార సభ్యులు అంటే గంగపుత్రులే కానీ ముచ్చిరాజులే కానీ కొంత అమాయకులు ఉంటారు. వాళ్ళు తెలిసి తెలియని తను ఉన్నప్పుడు ఏదైతుందో దీని అడుగున మునిగే భూమి నాది, దీని హక్కు నాకే. తదుపరి కూడా బఫర్ జోన్ ఉంటుంది. మళ్ళీ ఆ బఫర్ జోన్ లో కూడా ఏ విధమైన నిర్మాణాలు వచ్చే అవకాశం లేదు. మీరంతా అమాయకులు అని చెప్పంటారు. వాడు ఏమంటాడు, నా పట్టా భూమి కదా నీకేమవుతుందని చెప్పంటాడు. అది పట్టా భూమే కానీ ఏదైనా కానీ మేము చెప్పంటున్నా చెరువు ఎఫ్టీఏ లెవెల్ తో పాటుగా బఫర్ జోన్ లో కూడా ఏ విధమైన నిర్మాణం వచ్చినా కానీ అది అక్రమ నిర్మాణంగానే పరిగణించడం జరుగుతుంది చెప్పండి. అక్కడ ఉదంతాలు మీకు ఎక్కడ కాలం ఇచ్చినా కానీ నా దృష్టికి తీసుకురండి, తప్పగా మీకు అండగా నిలబడతా. అవి తెలియదు చేయడానికి కూడా చర్చలు చేపడతారు. నేను చెరువులు కుంటలు పొందుతున్నా. ఇంకొకటి చెప్తున్నాను నేను, అంటే వాస్తవంగా ఇది ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు చెరువులో నీరు చేరుకుంటది కానీ ఆ నీరు కలుషితం అయిపోతుంది. ఆ నీరు కలుషితం కావడంతో ఏదైతే చేప అనేది ఏదైతుందో ఆహార యోగ్యంగా ఉండటం లేదే. ముఖ్యంగా మన ముప్పార చెరువు ఉన్నది. మన ముప్పార చెరువు ఏదైతుందో డ్రైనేజ్ నీరంతా ముప్పార చెరువుకి రావడంతో ఏదైతుందో నీరంతా కలుషితమైపోయి చేప మనకు అనుకున్న స్థాయిలో వృద్ధి చెందడం లేదు. పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువులు కుంటూ ఉన్నాయి అనేది ఏదైతుందో డ్రైనేజ్ వ్యవస్థ మురికి నీటిని నిల్వ చేసడానికి కోసం కాదు. చెరువులు కుంటలు అనేది ఇటు రైతాంగానికి సాగునీరు అందింపజేయడం ఒక లక్ష్యం. రైతాంగానికి సాగునీరు అందింపజేయడంతో పాటుగా ఆ జల సంపదపై ఆధారపడేటువంటి మత్స్య కార్మికులు గంగపుత్రులే కానీ గంగపుత్రులు లేని కూడా ముద్రాజులే కానీ ఎవరే కానీ వాళ్ళ హక్కు ఆ చెరువులు కుంటలు వాటిని నిలబెట్టుకునే నిలబెట్టుకునే బాధ్యత ప్రభుత్వం అని చెప్పంటారు. మూసి పరివాహక ప్రాంతాన్ని ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని శుద్ధి చేయాలని చెప్పి తలుస్తున్నది. కొద్దిమందికి ఏదైతుందో ఇదేంద్ర అనుకుంటుంది. అంటే వాస్తవంగా కూడా కొద్దిమంది నిరుపేద వర్గాలు అక్కడ నివాసిత కావలసినటువంటి వసతులు ఏర్పడి ఉంటుండొచ్చు. వారికి ఏదైతే పునరావాసం కల్పించి మరి పునరావాసం కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని చెప్పి అంటున్నా. పునరావాసం కల్పించి మూసి నదిని పునరుజ్జీవింప చేయడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పంటుంది. ఆ మూసీని పునరుజ్జీవింప చేయగలిగినప్పుడు ఏదైతుందో దిగువ ప్రాంతానికి సాగునీరు పోతుంది. వాటికి చెక్ డ్యామ్స్ కట్టేస్తే మధ్య మధ్యలో మూసీ నదిపై ఏదైతుందో మధ్య మధ్య చెక్ డ్యామ్స్ కడతాం. చెక్ డ్యామ్స్ కట్టే వరకు ఏదైతుందో అందులో జల సంపదగా వృద్ధి అవుతుంది అని చెప్పండి. నేను మొత్తం ప్రవాహం పోకుండా ఈ చెక్ డ్యామ్ అనేది అడ్డు కట్టేస్తుంది. చెక్ డ్యామ్ అడ్డు కట్టేసే వరకల్లా ఈ పరిధి లోపల నీరు నిలబడుతుంది. ఆ నిలబడ్డ నీటిలో ఏదైతున్నదో మనకి చేపలను పెంచుకోవచ్చు అని చెప్పండి. ఇలా మూసీ నది ఏదైతుందో దాదాపు ఒక 100 కిలోమీటర్లు ఉండుంటుంది చెప్పండి. కిలోమీటర్కు చెక్ డ్యామ్ కట్టినట్టు 100 చెక్ డ్యామ్ కట్టొచ్చు అని చెప్పండి. 100 చెక్ డ్యామ్ కట్టొచ్చు అని చెప్పండి. అటు మూసీ పరిరక్షణ పునరుజ్జీవం, దాంతోపాటు కింద దిగువనున్న రైతాంగానికి సాగునీరే కానీ దాని మత్స్య కార్మికులకు ఏదైతున్నదో మరి చేపల వృద్ధి కొరకు కూడా చెక్ డ్యామ్ నిర్మింపజేసి నేను గౌరవ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాను.
దీని మీరు ఏదైతుందో మూసి పురుగు జీవం లోపల ఏదైతుందో 10 కిలోమీటర్ల చెక్ డ్యామ్ నిర్మాణం చేయాలి. చెక్ డ్యామ్ నిర్మాణం చేసి నీటిని నిల్వ చేయాలి. ఆ నీటి నిల్వ చేసినప్పుడు ఏదైతుందో అందులో మనం మత్స్య సంపదను పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇది కుల వృత్తిలో ప్రోత్సహించాలి. ఇప్పుడు అందరికీ చదువు విద్య సౌకర్యాలు కల్పింపజేస్తున్నది. ఈ చదువు విద్య సౌకర్యాలతో పాటుగా మనం ఉపాధి రంగం లోపల ముందు పోయే అవకాశం ఉన్నది. దాంతో పాటుగా సనాతనంగా వృత్తిపై ఆధారపడిన వాళ్ళు ఉంటామని చెప్పి అంటున్నాం. సనాతనంగా వృత్తిపై ఆధారపడిన వాళ్ళను ప్రోత్సహింపజేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుంది. కుల వృత్తులు గీతా కార్మికులు ఉన్నారే, ఉదాహరణ చెప్పండి, గీతా కార్మికులు ఉన్నారు, వాళ్ళ కుల వృత్తి ఉన్నది మనలాగే, వాళ్ళని కూడా పరిరక్షింప చేయాలి. శాతవాహనులు కుమ్మరి ఉన్నారు, విశ్వ బ్రాహ్మణులు ఉన్నారు. ఏ కులం లేకున్నా కానీ ఏదైతుందో సమాజం లేదు. వెళ్ళి సమాజ నిర్మాణం అనేది ఏదైతుందో కుల వృత్తులతోనే నిర్మాణం అవుతున్నది. ఇలా వడ్రంగి లేకుంటే ఇంటి నిర్మాణం అనేది లేదంటుండే. నిజమాబద్ధమే. కమ్మరి వాళ్ళు వెల్డింగ్ అంటున్నారు. వెల్డింగ్ అంటే ఏంటి? కమ్మరి వాళ్ళని చెప్పంటున్నాను. వెల్డింగ్ అంటే కమ్మరి వాళ్ళని చెప్పంటున్నాను. వాళ్ళే కూడా భవన నిర్మాణం లేదు అని చెప్పంటున్నా. విశ్వబ్రాహ్మణులు అని చెప్పంటున్నాను. విశ్వబ్రాహ్మణ్ అంటే బంగారం వృత్తిపై ఆధారపడే వాళ్ళు ఉంటారని చెప్పంటున్నా. నగలు నష్టం చేసిన వాళ్ళు ఉంటారని చెప్పంటున్నాను. కుల వృత్తులకు ఉండే ప్రాధాన్యతను మనం గుర్తించాలి. కుల వృత్తులు పరిరక్షించుకోవాలి. కుల వృత్తులు పరిరక్షించుకుంటూనే వాళ్ళకి కావాల్సిన విద్యా సదుపాయాలు మెరుగుపరచాలని చెప్పండి. విద్యా సదుపాయాలు మెరుగుపరిచి వారికి కావాల్సినట్టు ఉద్యోగ సౌకర్యం అని చెప్పంటున్నాం. స్వయం ఉపాధి పథకాలు అని చెప్పంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం దయచేసి మీరు గుర్తించాలి. రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వీళ్ళ కుల గణన అనేది ఏదైతే చేపట్టడం జరిగిందో దీని యొక్క ఆలోచన విధానం అనేది మన సమాజంలో మన సంఖ్య ఆ సంఖ్యకు అనుగుణంగా ఏదైతుందో ప్రభుత్వం నుండి పొందే సౌకర్యాలు మనకు కల్పించేయబడాలి. అది కేవలం రాజకీయమే కాదు. రాజకీయం అనేది ఒక భాగం మాత్రమే చెప్పంటున్నాను. రాజకీయ హక్కులతో పాటుగా విద్యా ఉద్యోగాలలో హక్కులు కల్పించబడాలి. సరే, ఉపాధిలో కూడా మన హక్కులు కల్పింపజేయబడాలి. ఇవన్నీ లక్ష్యంగా చేసుకొని ఏదైతుందో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టబడుతుందని చెప్పంటాం. దయచేసి మొదటి నుండి కూడా నా అనుభవపూర్వకంగా చెప్తున్నా అంటున్నాను. ఏ రాజకీయ పార్టీ కానీ అన్నింటికీ మూలం కాంగ్రెస్ పార్టీయా? వీళ్ళు అధికారం ఏ పార్టీ ఉందనేది కాదు, అన్నింటికి మూలం కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది అని చెప్పి అంటున్నా. అది ఏ రాజకీయ పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది. ఇక్కడ మన ధర్మ సముద్రం ఉందే, అది మంచినీటి తటాకం. జగిత్యాల మొత్తం పట్టణానికి త్రాగునీరు అందింపజేసేది ధర్మ సముద్రం అని చెప్పంట. అటువంటి ధర్మ సముద్రంలో కూడా మీకు చేపలు పెంచుకొని దానిపై హక్కు మీకు కల్పింపజేసింది ఆనాడు దాన్ని నేను ఆరంభించిన చెప్పండి. కొంతమంది ఏదైతుందో ఇది మంచినీరు, త్రాగే నీరు, ఇందులో చేపలు పెంచితే కలుషితమైతాయి, లేక ఇందులో చేపలు పడితే ఏదైతుందో కలుషితమైన విధంగా కొంత చర్చ లేవనెత్తే ప్రయత్నం చేసింది. కానీ ఏదైతుందో మనకు త్రాగునీరు ఎంత ప్రధానమో వాళ్ళకు కులవృత్తి కూడా అంతే ప్రధానం. వాళ్ళు బతుకుతెరువు అని చెప్పంటున్నాను. ఆ బతుకుతెరువును కాపాడే బాధ్యత మనపై ఉందని చెప్పంటున్నాను. ఆ విధంగా ధర్మ సముద్రం ఏదైతుందో మన జగిత్యాల ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీకే దానిపై హక్కు కల్పింపజేసామని చెప్పంటున్నాను. చేపల మార్కెట్ ఇవాళ మాట్లాడుతున్న కొన్ని జగిత్యాల పట్టణం మొత్తం రాష్ట్రంలో ఎక్కడ లేనప్పుడు ఏదైతుందో నీకు జగిత్యాలలో చేపల మార్కెట్ ఏర్పాటు చేశాను. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ లేనప్పుడు చెప్పంటున్నాను. మార్కెట్ దగ్గర పెడదామన్న ఆలోచన చేస్తే సరైన ప్లేస్ కాదు ఇది. ఇక్కడ పెడితే ఏదైతుందో వాళ్ళకు క్రయ విక్రయాలు జరగవు అని చెప్పని ఏదైతే మున్సిపల్ స్థలాన్ని ఇప్పించి ఏదైతుందో మీకు చేపల మార్కెట్ నిర్మాణం చేస్తామని చెప్పండి. మన చింతకొండ చెరువులో ఏదైతుందో మీకు ఎకరం భూమి, మీకు మన గంగపుత్ర ఎకరం 14 గుంటలు మన గంగపుత్రకి ఇచ్చాం. మన ముజిరా సోదరులు కూడా ఇచ్చినాం దగ్గులమ్మ గుడి కాడ.
ఇదంతా ఏమి గుర్రం డెక్క పిచ్చి మొక్కలు అంత విషవాయువు, అంత విషవాయువు అని చెప్పి అంటున్నాను. పాపం నాకు అన్నిటి ముప్పార చెరువులు చూస్తే గోసు అనిపిస్తుంది వాళ్ళని చూస్తే చెప్పంటున్నా. మీరు ఎక్కడైనా కానీ చెప్పి అవసరం వస్తే శ్రమదానం చేసినా కానీ మన వృత్తి మనం కాపాడుకుందాం, మన వృత్తి మనం కాపాడుకుందాం. ప్రభుత్వ పరంగా మీకు అందింపజేసేటువంటి ఆర్థిక సహాయం అందింపజేయడానికి ఎప్పుడు మీకు తోడుంటా అని చెప్పంట. రోజుకు మంచి పని చేస్తే అది చూస్తుంటది. ఇవాళ ఒక ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్నాం కాబట్టి నా జీవితం ధన్యమైంది అనుకుంటా. ఇది ఒక మంచి కార్యక్రమం తృప్తిస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మా మిత్రులు కూడా దీనికి కాస్త రాష్ట్ర